అప్పుడు నాకు దొరికిన ఆయుధంతో మిమ్మల్నందర్నీ నడివీధిలో నిలబెట్టేదాన్ని. ఏంటి నీకు దొరికిన ఆయుధం? నీ చెల్లెలి మెడలో తాళి కట్టింది సుభద్ర మేనమామ కొడుకు పూజారి. అర్చనకి పూజారికి పెళ్ళయిందా? ఆ చింతామణి ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటోంది. అది నిజమే వదినా. నువ్వు కాదు, నేను నిరూపిస్తాను. అర్చనకి పూజారికి పెళ్లి చేసింది సుభద్ర. వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే సుభద్రకు కూడా ఈ ఇంటి మీద అధికారం దొరుకుతుంది. అందుకే పెళ్లి చేసింది. మరొకరితో సంబంధం ఖాయం చేసుకున్నాక ఆ పెళ్లి చేస్తే హరి సమస్యలో పడిపోతాడు. ఆ రకంగా నలుగురిలో నిలబెట్టి ఈ హరి మీద ప్రతీకారం తీర్చుకోవచ్చని ప్లాన్ చేసింది. అబద్ధం, పచ్చి అబద్ధం. అసలు ఈ పెళ్లి విషయమే సుభద్రకు తెలియదు. తెలీదని మీ ఆయన మీద ఒట్టేసి చెప్పు. చెప్పు. అంటే అది తనకు తెలిసింది కూడా నిన్ననే. ఎప్పుడైతేనే తెలిసింది కదా. నిజంగా అన్నయ్య మీద ప్రేమ ఉన్నదైతే, అన్నయ్య పరువు గురించి పాకులాడేదే అయితే వెంటనే ఆ విషయం హరికి చెప్పాలి కదా. అడుగు హరి. అది కాదండి, నిజంగా సుభద్రకేం తెలీదు. ఈ విషయం మీకు తెలిస్తే ఏం చేస్తారో అని భయపడి ఆగింది. అంతేకాని మరో ఉద్దేశమే లేదండి. సుభద్రకేం తెలీదు అంటావేంటి? అసలు ఈ పెళ్లి చేసిందే సుభద్ర. సుభద్ర ఏమండి, ఆగండి. సుభద్రకి ఏ పాపం తెలియదు. నా మాట నమ్మండి. ఏమండి, ఏమండి, ఆగండి. సుభద్ర, నువ్వు ప్రాణంగా ప్రేమించే అన్నయ్యే నీ ప్రాణాలు తీయడానికొస్తున్నాడు. నువ్వు కాటికి, మీ అన్నయ్య జైలుకి. అమ్మా అర్చన, అర్చన, అమ్మా అర్చన. ఏమండి, ఏమండి, ఆగండి. ఏమండి, ఏమండి, ఆగండి. ఏమండి, ఆగండి. సుభద్ర, సుభద్ర, సుభద్ర. సుభద్ర, ఏ సుభద్ర. ఏమండి, సుభద్ర, ఏమండి, మీ ఆవేశం తగ్గించుకొని కొంచెం నా మాట వినండి. సుభద్ర, సుభద్ర. ఏమండి, ఏమండి, సుభద్ర, సుభద్ర, ఏ సుభద్ర. ఏమండి, సుభద్రకి సుభద్ర, సుభద్ర ఒంటి అమ్మాయికి రాలండి. అదలా చెప్పిందా లేదా నువ్వు చెప్తున్నావా? నా మాట వినండి. తప్పుకో. ఏమండి, సుభద్ర, ఏమండి, నేను చెప్పేది. నోర్మోయ్, నీ సంగతి నాకు బాగా తెలుసు. సుభద్ర, సుభద్ర, ఎక్కడున్నావు? ఆగండి. సుభద్ర ఈ పెళ్లి చెయ్యలేదు. మీరు బంగారమని మురిసిపోయిన అర్చనే మనల్ందరినీ మోసం చేసింది. పూజారికి తెలియకుండానే మెళ్ళ తాళి వేయించుకుంది. నా చెల్లెడు ప్రేమ మత్తులో పడుండొచ్చు. నీ సుభద్ర చేసిన మాయలో పడుండొచ్చు. అంతేగాని ఒక మగాడికి తెలియకుండా తాళి కట్టించుకునే నీచానికి దిగజారదు. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది నిజమండి.
ఆపేయ్. నువ్వు చెప్పేదే నిజమైతే నీ సుభద్ర ఏ తప్పు చేయకపోతే ఎక్కడా రాక్షసి? నా ముందుకు రమ్మను, ధైర్యంగా నిలబడమను. ఇంతకు ముందే నేను మాట్లాడానండి. ఇంట్లోనే ఉంది. మరి ఇప్పుడు ఎక్కడికెళ్ళిందే? అది నేను చెప్తాను. నీ మాటల్ని బట్టి నాకు నిజం తెలిసిపోతుందని అర్థమైంది. నేను వస్తానని తెలిసి భయంతో పారిపోయిందే. అది కాదండి. వదలను. అది ఎక్కడికెళ్ళినా వదలను. ఎక్కడ దాక్కున్నా బయటికి లాగుతాను. నా చేతులతో నేనే చంపుతాను. ఎక్కడికి వెళ్ళింది సుభద్ర? ఏమైందమ్మా? పూజారెక్కడా? నువ్వే కదమ్మా తెల్లారక ముందే పంపించేయమన్నావు. రాత్రే వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏమైందమ్మా? రాత్రి వెళ్ళిపోయిన వాడు అర్చనకి ఫోన్ చేసి నేను కిడ్నాప్ చేశానని చెప్పాడంట. ఏంటి? పూజారిని కిడ్నాప్ చేశారా? అది నువ్వు చేసావని చెప్పాడా? ఏదో జరుగుతోందన్నా. పూజారిని ఎవరు కిడ్నాప్ చేస్తారమ్మా? అంటే అది తెలియట్లేదన్నా. ఊరు నుంచి వెళ్లడం ఇష్టం లేక పూజారి ఏదైనా నాటకం ఆడుతున్నాడేమో. నో, పూజారి అలాంటి వాడి కాదు. నిజంగానే ఎవరో కిడ్నాప్ చేశారు. పైగా ఆ చింతామణి ఇంటికొచ్చి అన్నయ్యతో పూజారికి అర్చనకి పెళ్ళైందని చెప్పిందట. చింతామణి? అవునన్నా. చింతామణి ఇంటికొచ్చి అన్నయ్యకి పెళ్లి విషయం చెప్పడానికి పూజారి కిడ్నాప్ కి ఏదైనా సంబంధం ఉండుంటుందా? అసలు చింతామణి ఊర్లోకి వచ్చినట్టే నాకు తెలీదు. పని కట్టుకుని అన్నయ్యని రెచ్చగొడుతోంది అంటే మళ్ళీ ఏదైనా ప్లాన్ చేసిందేమో అని డౌట్ గా ఉందన్నా. ఒకవేళ పూజారిని ఆ రాక్షసి కిడ్నాప్ చేయించిందేమో. అన్నా, నేను ఆ చింతామణి దగ్గరికి వెళ్ళి దాని సంగతి ఏంటో తెలుసుకుంటాను. ఏంటి, ఒక్కదానివే వెళ్తావా? మరేం పర్వాలేదన్నా. నువ్వు ఆ చింతామణికి సంబంధించిన ప్లేస్లన్నీ వెతుకు. ఇల్లు, గెస్ట్ హౌస్, పొలంలో ఉన్న ఫామ్ హౌస్ ని కూడా వదిలిపెట్టద్దు. అలాగేనమ్మా. మనకి బాంబులేస్తాడు ఇల్లు. వర్కౌట్ అయ్యిందా? లేకపోతే వానక తడిసిన తపాసు లేక తుసుమనిపోయిందా? మామూలు బాంబు కాదురా పేల్చింది, ఆర్డీఎక్స్ కన్నా పవర్ఫుల్. అబ్బా, జైల్లో చెప్పకూడు తింటే రోసం పౌరుషం చచ్చిపోతాయంటారు. కానీ నీకు బాగా వంట పట్టింది మనకే. దెబ్బకు దెబ్బ తీయాలనే పట్టుదల పెరిగింది. నీ బ్రెయిన్ కూడా బాగా షార్ప్ అయిపోయింది మనకి. ఇంతకీ ఏంటో ఆర్డీఎక్స్? పూజారికి అర్చనకి పెళ్ళైంది కదా, అది తెలుసున్న మ్యాటరే, జస్ట్ నాటు బాంబు. ఆ విషయం హరికృష్ణకి తెలిసేలా చేశాను. అందులో నీ గొప్పతనం ఏముంది మనకి? ఈ రోజు కాకపోతే రేపైనా తెలిసిదే. ఓకే, దీని పెట్రోల్ బాంబు అనుకోవచ్చులే. కానీ ఆ పెళ్లి సుభద్ర చేసిందని హరిని నమ్మించాను. సూపరా సూపరా. ఇది
ఇది నువ్వు అనుకున్నట్టు నిజమైన ఆర్డిఎక్స్ బాంబు. సుభద్రని చంపుతానంటూ హరికృష్ణ వినాయక్ సినిమాలో విలన్ లాగా బయలుదేరాడు. సుర్రు సూపరం సూపరం. మనల్ని జైలు పాలు చేసిన ఆ సుభద్రని బలేరికించో మనకై. ప్రాణంగా ప్రేమించే అన్న చేతిలోనే సచ్చేలా ప్లాన్ చేసావు. ఒక్క హరినే కాదు, చెల్లెలు అర్చనని కూడా ఆ సుభద్ర మీదకి పిచ్చి కుక్కలాగా రెచ్చగొట్టాలి. అది పిచ్చి కుక్క అది మనకై, బొచ్చు కుక్క. సుభద్ర అంటే ఆల్రెడీ ద్వేషంతో రగిలిపోతున్నాడు కాబట్టి హరిని ఈజీగా నమ్మించగలిగావు. కానీ అర్చనకి సుభద్ర అంటే చాలా ఇష్టం. అంత ఈజీగా నీ బాంబు పేలదు మనకై. ఖచ్చితంగా పేలుతుంది. పూజారిని మనం కిడ్నాప్ చేసి సుభద్ర చేయించిందని అర్చనని నమ్మించంగా. నమ్మించాం. ఇప్పుడు ఆ పూజారిని చంపేస్తే ఆటోమేటిక్గా ఆ నింద కూడా సుభద్ర మీదకే వెళుతుంది. అప్పుడు అర్చన సుభద్రని ఏం చేస్తుందో ఒక్కసారి ఊహించు. అబ్బో 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 అదిరిపోయింది మనకి. బొచ్చు కుక్కలా కాదు, పెద్ద పులిలా గాండ్రెత్తుంది. ఆ సుభద్రడు చీల్చి చెండాడేస్తుంది. ఒక పక్క అన్న, మరొక పక్క చెల్లెలు పగబట్టి వెంటాడుతూ ఉంటే దిక్కుతోచక సుభద్రకి పిచ్చెక్కిపోవాలి. పిచ్చెక్కడమేంటి? నువ్వు అన్నట్టుగా ఎవరొకరు చేతిలో సావటం ఖాయం. మన వాళ్ళకి ఫోన్ చేయి. సుభద్ర ఫోన్ నుంచి చేయరా. మేడం, పూజార్ని చంపండి. మేడం, శవాన్ని తీసుకెళ్ళి సుభద్ర ఇంట్లో పడేయండి. జాగ్రత్త, ఆ హత్య మీలా రౌడీలు చేసినట్టుండకూడదు. అభం శుభం తెలియని సుభద్రే ఆ హత్య చేసింది అంటే అందరూ నమ్మేలా ఉండాలి. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మీరడిగిన దానికి 10 ఎక్కువిస్తాను. అలాగే మేడం. రేయ్ రండిరా, అదండి. చూడు బ్రదర్, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది, కానీ ఏం చేస్తాం, తప్పట్లేదు. నీ ఆఖరి కోరికేంటో చెప్పు. ఆఖరి కోరిక? సుభద్ర మేడం అడగమంది. ఎందుకు? ఎంతైనా మేనమాం కొడుకు కదా, పుట్టుకుని చంపేస్తే పాపమని సెంటిమెంట్ ఫీల్ అవుతుంది. మాకాలంటే లేవు. చంపేస్తారా? చంపేయమంది. నో, సుభద్ర అలా చేయదు. మీరు అబద్ధం చెప్తున్నారు. మాకేంటి బాబు అవసరం? కిరాయి తీసుకుని ఏదో పనులు చేసేవాళ్ళం. కిడ్నాప్ చేయమంది చేశాం, చంపేయమంది చంపేస్తున్నాం. రేయ్ అట్లిప్పండి. వద్దు, ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇది తప్ప ఇంకేదైనా అడుగు. ఒకసారి సుభద్రతో మాట్లాడాలి. ఆఖరి కోరికని కమిట్ అయ్యాను కాబట్టి ఒప్పుకుంటున్నాను. రేయ్ నీ ఫోన్ ఇవ్వు. మాట్లాడు. సుభద్ర, నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? నన్నే చంపిస్తావా? అర్చన మెడలో తాళి తీయమంటే తీయను అంటోంది.
తీయకపోతే మా అన్నయ్య చేయాలనుకుంటున్న పెళ్లి ఆగిపోతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకే బాగా ఆలోచించాను. అర్చన మెడలో తాళి తీయాలంటే నువ్వు చావాలి. నీ శవం చూపించి అర్చన మెడలో తాళిని నేనే తీసేస్తాను. అందుకే నీ బతుక్కన్నా ఇప్పుడు నీ చావు నాకు చాలా ముఖ్యం. ప్లీజ్ పూజారి, చచ్చిపో. సుభద్ర, పిచ్చి పట్టింది నీకు. సారీ పూజారి. సుభద్ర, సుభద్ర. టెన్షన్ పడాల్సిందేం లేదు. ఇంజెక్షన్ ఇచ్చాను కదా, స్పృహలోకి వస్తుంది. అలాగేనండి. సరే, వస్తానండి. మంచిది. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఇదేమో మెళ్ళో తాళితో ఉంది, వాడేమో సుభద్రను చంపుతానని వెళ్ళాడు. మీరేం భయపడకండి అత్తయ్య. అర్చన పెళ్లికి సుభద్రకి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం మీ అబ్బాయికి తెలిస్తే చాలు, సుభద్రకేమీ ప్రమాదం ఉండదు. ఎంత ప్రేమిస్తే మాత్రం ముహూర్తాలు పెట్టుకున్నాక పెళ్లి చేసుకుంటారా? ఇలాంటి కూతుని కన్నందుకు సిగ్గుపడుతున్నాను. అర్చన ఎలా ఉంది? నువ్వు చేసిన తప్పుకి మేం భయంతో చస్తున్నామే. ఎంత ధైర్యమే నీకు? పెళ్ళంటే బొమ్మలాట అనుకున్నావా? ఊరుకోండత్తయ్యా, నేను వెళ్ళాలి. ఆగో, ఆగొచ్చినా. పూజారి ప్రమాదంలో ఉన్నాడు. నువ్వు ఊహిస్తున్నట్టు సుభద్రే పూజారిని కిడ్నాప్ చేయించుంటే అతనికి ఎలాంటి ప్రమాదం లేదు, రాదు.
సుభద్ర కాక మరెవరైనా అయ్యుంటే వదులు. ఆగవే, టెన్షన్ పడాలి అర్చన. లేదు, సుభద్రే చేసింది. చాలే, ఆపు. ఇప్పుడు అంతకన్నా పెద్ద ప్రమాదంలో సుభద్ర ఇరుక్కుంది. నీకు పూజారికి పెళ్లి చేసింది సుభద్ర అని అపార్థం చేసుకున్నారు మీ అన్నయ్య. సుభద్రని చంపాలని తిరుగుతున్నారు. ఇప్పుడు నువ్వు నాతో రావాలి. నీ అంతట నువ్వే పూజారి చేత తాళి కట్టించుకున్నాను అని, సుభద్రకి ఎలాంటి సంబంధం లేదని మీ అన్నయ్యతో చెప్పాలి. నన్ను పూజారిని వేస్ట్ చేయాలనుకుందా రాక్షసి? అదేమైపోతే నాకేంటి? అన్యాయంగా నా పూజారిని హింసిస్తుంది. నేను వెళ్ళాలి. అర్చన, ముందు నువ్వు మీ అన్నయ్యతో నిజం చెప్పాలి, లేదంటే సుభద్రని చంపేస్తారు. ఇప్పుడు సుభద్ర కన్నా నా భర్తే నాకు ముఖ్యం. అర్చన, ఏంటే వాగుతున్నావు? ముందు నీ చావొస్తోంది, చూసుకో. నువ్వు ప్రాణంగా ప్రేమించే మీ అన్నయ్య చేతుల్లో నువ్వు చావాలనే అబద్ధం చెప్పాను.